అందరికీ షలోమ్. ప్రార్థన. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచు మా స్తుతుల మీద ఆసీనుడై ఉన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యం ప్రకారంగా మేము మా ప్రవర్తనను మలుచుకొని నీ సారూప్యతలోనికి మారగలిగే కృపను, శక్తిని, బలమును మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవుడు మా రక్షకుడు విమోచకుడు విశ్వమెస్సయ్య నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, నన్ను ఆదరించి నడిపావయ్యా. సోలిన వేళలను బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు, అహజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేమును ఏలినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలము. ఈ యొక్క హిజ్కియా తల్లి పేరు అబియా. హిజ్కియా పితరుడైన దావీదు మార్గంలో నడిచినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఏం చేశాడు? యథార్థంగా ప్రవర్తించాడు. యాజకులను సమకూర్చి, లేవీయులను సమకూర్చి వాళ్ళని ప్రతిష్ఠించాడు. మందిరంను పరిశుద్ధపరిచి నిషిద్ధమైన వాటినన్నింటిని తీసివేసి మందిరమును బాగు చేసి ప్రతిష్ఠిత చేశాడు. వారు పితరులు చేసినటువంటి ఏ క్రియలు చేయకుండా ఎలోహింకి బలులు, నైవేద్యాలు, ధూప నైవేద్యాలు అర్పించినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. వారి పితరులు బలులు, నైవేద్యాలు అర్పించక ఉండటాన్ని బట్టి యూదా వారి మీద అదోనే వారి కోపం ఉన్నట్లుగా మనం గమనించగలం. వారి భీతికి కూడా కారణమైంది. వారు కత్తివేత హతము కావడానికి కారణమైంది. వారి పిల్లలు చెరలోనికి పోవడానికి కారణమైంది. ఎందుకు అంతా కంటే అదోనే వారికి బలి నర్పించకపోవటం, ఇతర దేవతలను పూజించడం అనే విషయాల ద్వారా వారు ఇవన్నీ కలిగి ఉన్నారు. కానీ హిజ్కియా అలా చేయకపోగా యెహోవా యావే సన్నిధిని నిలుచుటకు, పరిచర్య చేయుటకు లేవీయులను, యాజకులను ప్రతిష్ఠించి ఏర్పరిచినట్లుగా మనం ఈ అధ్యాయంలో గమనించగలం. ఆమేన్.